అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అప్పుడే చూడడం నేను అంతవరకు తెలియదు నాకు. తర్వాత వచ్చాక మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మా దగ్గర చాలా మేము పేదరికంలోనే ఉంటుంది, ఇంచుమించు అప్పుల పాలుగా ఉంటుంది. తర్వాత అమ్మ వచ్చినాక మాకు ముందు ఉన్న దరిద్రం అంతా పోయిందండి. నాన్న నీకు ఇంకా కష్టాలు ఉండవు, ఎందుకమ్మా ఇట్లాంటి జీవితం ఇస్తున్నావు, ఎందుకు ఇట్లా కష్టపడుతున్నావు అమ్మ నీ భక్తుడిని ఎట్లా అని చెప్పి ఎప్పుడు మా అమ్మని అదే అనుకుంటా. నన్ను మొదలు తీసుకుపోమ్మా, నాకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అట్లా అని అడిగిందంటే, నాన్న నీకు ఏ కష్టం లేకుండా పోతావని నిద్రలో పోయినారు మా పాత. ఇక్కడున్న ఆమె కాపాడుతుందనే నాకు నమ్మకం. పూజ్య సోదరులు టి రాజగోపాలాచారి గారు, వారి సతీమణి లలితక్కయ్య గారు ఈరోజు అమ్మతో మా అనుభవాల శీర్షికన వారింట్లో వారిరువురిని కలిశాం. అమ్మను గురించి వారికి ఉన్న అనుభవం పరిచయం తెలుసుకునేందుకు కాను. రాజగోపాలాచారి గారు గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉండటం మూలకంగా వారికి సంబంధించిన సమాచారం కూడా అక్కయ్య గారే చెప్పే పరిస్థితి వారిని అభ్యర్థించాం. వారి దయతో అంగీకరించారు. వారు మనతో వారి అనుభవాలు పంచుకుపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి క్లుప్తంగా పరిచయం చేయవలసిందిగా వారిని అడుగుతున్నాం. నమస్కారం లలితక్కయ్య గారు. నమస్కారం అండి. క్లుప్తంగా వివరించండి. ఓకే అండి. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మ 79-80 మధ్య వచ్చినారు ఒకసారి. అప్పుడే చూడడం నేను అంతవరకు తెలియదు నాకు. తర్వాత వచ్చాక మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మా దగ్గర చాలా మేము పేదరికంలోనే ఉంటుంది, ఇంచుమించు అప్పుల పాలుగా ఉంటుంది. రాజగోపాలాచారి గారు ఏం చేస్తుండేవారు? రాజగోపాలాచారి గారు అక్కడ యూడిసిలో డైరెక్టర్గా ఉన్నారు. వారి పేర్లు, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చందు, పెద్ద అమ్మాయి పేరు చందు, రెండో అమ్మాయి పేరు సుధా, మూడో బాబు పేరు రాజు. వాళ్ళ ముగ్గురికి ఇంకా అమ్మ వచ్చినప్పుడు పెండ్లిళ్ళు కాలేదు. తర్వాత పెండ్లి అయింది. 76 కన్నా మొదలు ఒకసారి వచ్చారు అమ్మ. 76 కంటే మొదలు అంటే 1973లో అమ్మ స్వర్ణోత్సవాలు అయినాయి. ఆ తర్వాత హైదరాబాద్ విజిట్ కోసంగా వచ్చినప్పుడు మీ ఇంటికే వచ్చారు. మీ ఇంటి ముందే అప్పట్లో సినిమాలో కూడా ఏదో తీసుకుంటుంది. అమ్మ వచ్చినాకనే మా పెద్దమ్మాయి పెండ్లయింది. తర్వాత మళ్ళీ 79, 80, 82 ఆ మధ్య వచ్చినారు ఒకసారి. వచ్చినప్పుడు తర్వాత అమ్మ వచ్చిన తర్వాత రెండో అమ్మాయి పెండ్లయింది. తర్వాత మా బాబు మట్టుకు పెళ్లి కాలేదు, ఉన్నాడు. తర్వాత అమ్మ వచ్చినాక మాకు ముందు ఉన్న దరిద్రం అంతా పోయిందండి. చాలా కష్టపడుతుంటే డబ్బు కానీ ఇది కానీ కష్టపడుతుంటే అమ్మ ఒక్కటే మాట అన్నారు, నాన్న నీకు ఇంకా కష్టాలు ఉండవు అని. అంటే అదొక్కటే. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. నాకు అమ్మ అంటే ఒక విధంగా ఏం మాట్లాడాలో అని కూడా తెలియదు. అప్పుడు అంత ఫిలాసఫీ నాకు ఏది తెలిసేది కాదు. మీ వయసు కూడా చిన్నది కదా, చిన్నది వయసు. 73 అంటే దాదాపుగా 40 సంవత్సరాల కిందట. అందుకోసం నాకు అంత అడిగే ఫిలాసఫీ అంత అడిగే శక్తి లేకుండింది. నాకు అమ్మ ఏం అడుగుతారో నాకు అసలు అంతగా కావట్లేదు. కానీ మీరు అమ్మ వచ్చిన దగ్గర నుంచి మీకు అంతకుముందు ఆర్థికమైన ఉన్న ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉండిందండి. చాలా మేము మా జాయింట్ ఫ్యామిలీలో వీళ్ళ బ్రదర్స్ను అందరినీ సాకి అందరినీ పంపించినాక మేము అప్పుల పాలయ్యి చాలా కష్టపడుతుంటాం. అట్లాంటి సమయంలో వచ్చినారు అమ్మ. వచ్చి అమ్మనే నన్ను పిలిపించినారు తన రూమ్లోకి. పిలిపిస్తే నాకు భయంతో నమస్కారం చేసి కూర్చున్నాను ఊరికే. నాన్న నీకు ఇంకా కష్టాలు ఉండవలేమ్మా, నువ్వు ఆలోచించద్దు, నీ పేరు లలిత కదా, నువ్వు
పార్వతి లాంటి దానివి అట్లా అని చెప్పి కూడా అన్నారు. అని చెప్పేసి తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అన్నయ్యను పిలిచి లలిత చాలా ఉత్తమరాలు, చాలా మంచి అమ్మాయి అట్లా అని చెప్పి నన్ను కాస్త పొగిడారు. అంతేగాని నేను ఎక్కువ అమ్మతో అంత పెద్దగా ఈ క్వశ్చన్స్ ఏమి అడగలేదు. అవును, మీరు అడగలేదు. కానీ అంటే మీ అనుభవంతో పాటు వారి అనుభవాన్ని కూడా మీకు గుర్తున్నంతలో ఏదన్నా ఉంటే తను చాలా అడిగేవారు. తను అమ్మ అంటే చాలా భక్తి ఉండేది, తర్వాత చాలా నమ్మకం ఉండేది. ఆ అమ్మను గురించి నాతో ఎప్పుడు చెప్పేవారు, నేను వింటూ ఉంటిని. అట్లా 2-3 సార్లు వచ్చారు అమ్మ మా ఇంటికి. వచ్చినప్పుడంతా ఇక్కడ వచ్చారు. వచ్చి ఈయన స్లమ్స్ లో అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటుంది కదా, అందుకోసం స్లమ్స్ కు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అన్ని ఇప్పించినారు స్లమ్స్ లో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేందుకు. అప్పుడు అమ్మ అదంతా పోయి విజిట్ చేసి వచ్చినారు. అవి విజిట్ చేసి వచ్చినాక ఆ స్లమ్స్ అంతా చాలా బాగా డెవలప్ అయినాయి. అదే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈయన ఫోటో అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసేవాళ్ళు. అది బాగుంది. తర్వాత జైళ్ళు పోయి విజిట్ చేసి వచ్చినారు. స్కూల్స్ అన్ని చాలా చేసినారు. తర్వాత ఒక రోజు మూడోసారి వచ్చినప్పుడు మా ఇంట్లో, మా వంటింట్లో తలుపు మూసుకొని ఏం ప్రార్థన చేసినారో తెలీదు. అప్పటి నుంచి మాకు దరిద్రమే లేదండి. అది చాలా బాగుందమ్మా మీ అనుభవం. తర్వాత మీకు స్వతహాగా మీది ఏ ఊరు అంటే ఈ ప్రాంతమేనా, హైదరాబాదేనా? కాదండి, నాదేమో కర్ణాటక. నేను బళ్ళారిలో పుట్టినాను. తర్వాత ఈయనది గద్వాల. అది నాకు పెళ్లి చిన్నతనంలోనే అయింది కనుక ఇక్కడికి వచ్చేసాను. అవునండి. తర్వాత ఇది ఎట్లానంటే ఇప్పుడు ఒక 3 ఏళ్లుగా అస్వస్థగా ఉన్నారు. తాను ఏమంటే హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో ఒక 2 నెలలు ఉన్నారు. ఈ 2 నెలలు ఉన్నదానిచ్చి వాళ్ళు ఈ మందు ఆ మందు వాడి పూర్తి బ్రెయిన్ కు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అందుకోసం కుడి చెయ్యి పని చేయడం. ఎన్ని బుక్కులు రాసినారండి, ఫిలాసఫీ బుక్ అమ్మవి ఎంత, అమ్మది ఎప్పుడు రాసినా అమ్మదే రాసేవాళ్ళు అని. ఇవన్నీ అయినాక తర్వాత ఇప్పుడు ఆ మాట సరిగ్గా రావడం లేదు, మెమరీ సరిగ్గా, జ్ఞాపకం శక్తి పోయింది. తర్వాత ఇట్లా ఉంటే నేను ఎప్పుడు అమ్మని ఇప్పుడు అదే అనుకుంటా, అమ్మ ఇంత సేవ చేసినాము మేమంతా, ఇంత కష్టపడినాం కదా, ఎందుకమ్మా ఇట్లాంటి జీవితం ఇస్తున్నావు, ఎందుకు ఇట్లా కష్టపడుతున్నావు అమ్మ నీ భక్తుడిని ఎట్లా అని చెప్పి ఎప్పుడు మా అమ్మని అదే అనుకుంటా. అంతగా బాధ పెట్టద్దమ్మా ఇంకా అట్లా అని చెప్పేసి మొదలు నేను అనుకునేదాన్ని, మొదలు నేను పోవాలా తర్వాత తను పోవాలా అని. ఇప్పుడు అది మార్చుకున్నా. నేను పోతే చేసేవాళ్ళు ఎవరు ఉండారమ్మా, మొదలు ఆయననే తీసుకపో, తర్వాతనే నన్ను తీసుకపో, నాకు అట్లాంటి పట్టింపులు ఏం లేవు, ఆయన సుఖంగా ఉండాలా. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో అమ్మ కూడా సుమంగళిగా పోవటం అంటే ఏంటంటే అవతల పక్క భర్త ఆ రకమైన పరిస్థితుల్లో పోదాం అనుకోవటం సమంజసం కాదని చెప్పని కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు చెప్పిన మీ భావం కూడా మీ అమ్మ చెప్పిన భావానికి, ఎందుకంటే ఆయనకు ఉంటో బాగున్నప్పుడు మీకు మొదట్లో ఉన్న భావాన్ని మీరు మార్చుకున్నాను, ఆయన సేవ చేయాలనుకుంటున్నారు అనేది చాలా ఉత్తమమైన భావన. అదొకటి. తర్వాత మా తల్లిదండ్రులు వచ్చిపోయేవాళ్ళు ఇక్కడ. మా తండ్రి వచ్చినప్పుడు మా తండ్రి ఒకటే అడిగినారు అమ్మను, అమ్మ నాకు సుఖమైన మరణం ఇవ్వు అని చెప్పేసి అడిగినారు. తర్వాత నన్ను మొదలు తీసుకుపోమ్మా, నాకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అట్లా అని అడిగిందంటే, నాన్న నీకు ఏ కష్టం లేకుండా పోతావు అని నిద్రలో పోయినారు మా. తర్వాత మా మదర్ వచ్చి, మా మదర్ కూడా చాలా భక్తురాలు అమ్మకు. అమ్మ ఎప్పుడు భక్తితో జిల్లెల ముడికి అప్పుడప్పుడు 5-5 వేలు తన పెన్షన్లోంచి పంపించేది పాప. అట్లా అంటే మా అమ్మ వచ్చి, మా అమ్మ నాకు ఈ వైదవ్యం ఇచ్చినావు సరే, నేను పోనీ దాన్ని స్వీకరిస్తున్నాను, నాకు కూడా ఏ మంచాలు పడతానో నేను పరాధీనంగా కోడళ్ల పైన డిపెండ్ అయినానమ్మా అని ఎప్పుడు మొక్కునేది పాపం. కానీ మా అమ్మ ఒక్క రోగం లేకుండా 91 ఏళ్ళు బతికింది. ఒక్క రోగం లేకుండా ఆమె కూడా మాట్లాడుతూ చనిపోయిందండి. చాలా గొప్పగా ఉందండి. అది చూసే నేను అనుకుంటా, తల్లి నీవు కోరింది ఇస్తావు, నాకు కూడా అదే ఇవ్వు, అదే మంచి ఆరోగ్యం ఇవ్వు, తర్వాత మా ఆయనను మొదలు తీసుకుపో, తర్వాత నన్ను తీసుకుపో అని చెప్పిన. నిజంగా ఆ రకంగా కోరుకునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆడవాళ్ళు స్వార్థంగా ఎప్పుడు కోరుకుంటారండి, కానీ నేను అట్లా కోరుకోవటం లేదు. ఎందుకంటే నేను లేకుంటే ఆయన ఉండలేదు. పిల్లలు మన వాళ్ళే కానీ వాళ్ళకి వచ్చే స్పౌసులు మన వాళ్ళు కాదు కదా. తర్వాత మీ మేనమావ గారు కూడా మంచి భక్తులు. మా మేనమామ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భక్తులు. మరి మీరు ప్రస్తుతం ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా బహుశా అమెరికాలో ఉన్నారేమో, ఉన్నారనుకుంటాను.
ప్రస్తుతం మీరు ఏదన్నా ఇక్కడ సాంఘికరమైన కానీ ఏమన్నా కార్యక్రమాల్లో వాటిల్లో పాల్గొంటారని విన్నాను. పాల్గొంటున్నారా, చేస్తున్నారా? నేను మీ దృక్పథం ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పాల్గొనడం లేదండి. ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో అమెరికాలో 10 ఏళ్ళు పనిచేసిన అక్కడ. అందుకోసం అదే కంపెనీ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి నన్ను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకో. ఇంటి వెనకాలే ఆఫీసు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం అవసరం అండి. ఫైనాన్షియల్ గా చాలా డబ్బులు కావాల్సి వస్తుంది మాకు. అందుకోసం నేను ఉద్యోగం చేస్తున్నా. అది కాకుండా నాకు కూడా డైవర్షన్ కావాలా, అంతే కదా. ఈ మనసు స్వాధీనంగా పెట్టుకోవాలంటే ఏదో ఒక వ్యాసంగం ఉండాలి కదండి. తప్పకుండా. ఆ ఉద్యోగము తర్వాత ఇంటి పని ఇవే సరిపోతుంది తీసుకోవడం. అందుకోసం ఇంకొక దానికి పోవడం లేదు ఇప్పుడు. మీరు ఎన్నిసార్లు జిల్లెలమూడి దర్శించుంటారు? నేను ఒక 4-5 సార్లు వచ్చానండి. మొదటిసారి మీరు ఎప్పుడు సుమారుగా? ఫస్ట్ వచ్చిండేది నేను ఎందుకంటే అమెరికాకు పోతుంటేనండి. అందుకోసం ఇక్కడ ఉంటుండలేదు. వచ్చినప్పుడు ఎప్పుడో 90లోనూ ఏమో పోయినానండి. అమెరికా అది పోయి వచ్చినాకనే అమెరికాకు పోయినాను ఒకసారి. ఆ తర్వాత 2-3 సార్లు పోయినాను. అమ్మను చూడాలని పోతుంటే ఏమి అడిగేదాన్ని కాదు నేను. ఊరికే మీరు చెప్పారు కదా ఇందాక, యాక్చువల్గా ఏంటంటే అమ్మంటే దర్శించుకోవటం, మనసులో ఆవిడ భావించడం తప్పితే కానీ ఎక్కువగా చనువుగా అయినా నేను అనుకునేదాన్ని మన మెంటల్ స్టేటస్ ఎక్కడ, ఆమె లెవెల్ ఎక్కడ, మనం ఆ లెవెల్కి పోయి ఆలోచిస్తే కానీ ఆమెను అర్థం చేసుకోలేము. మనకేం తెలుసులే, అమ్మ అన్ని కనుక్కుంటుంది కదా, అమ్మకు తెలియని విషయాలు ఏమున్నాయి, నేను ఏం అడిగేదాన్ని కదా. అవును, ఎక్కువగా రాజగోపాల్చారి గారు మాట్లాడేవారు. అవును, ఆయన కూడా అసలు అమ్మ మంచం మీద పడుకుంటే మంచం కింద పడుకునేవాడు. ఏదో ఒక ప్రశ్నలు ఫిలాసఫీని గురించి అడిగేరు. ఇది చెప్పింది అమ్మ, అది చెప్పింది చెప్తూ ఉండ్రి. పాపం ఎన్నో లెక్చర్స్ చెప్పినారు, ఇవి చెప్పినారు, అన్ని జీవిత చరిత్రను కూడా బాగా అధ్యయనం చేసినారు. మాటల మీద వేదాలతో పోల్చి రాసినారు. ఆయన చాలా పెద్ద బుక్ రాయాలని కూడా ఎప్పుడు రాసేవారండి. అందుకోసం నేను అమ్మని అదే అనుకుంటా, అమ్మని ఎప్పుడు రాసేవారికి కుడి చేయి పని చేయకుండా చేసినావు కదమ్మని, మాకు ఇట్లాంటి జీవితం ఎందుకు ఇస్తున్నావు. ఏదన్నా అందుబాటులో అభ్యంతరం లేకుండా ఉంటే వారు రాసిన స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తాము. సింహాద్రికి ఇచ్చేసామండి. సింహాద్రి గారు ఆయన పాపం ఆయన కాలం చేశారు ఈ మధ్య. అవును, వీరు సింహాద్రి గారు కలిసి ఎక్కువగా మన గురించి అధ్యయనం చేస్తూ అదే లోకంగా కొన్ని సంవత్సరాలు గడిపిన వారు పుణ్యాత్ములు. ప్రస్తుతం అనారోగ్యరీత్యా వారు అమ్మని గురించి పెద్దగా మాట్లాడలేకపోతున్నా. మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామమ్మా. తర్వాత మీ ఇంట్లో అమ్మ దాదాపు 3-4 నెలలు ఉందనుకుంటాను. ఒకసారి మటుకు 3 నెలలు ఉంది. 3 నెలలు ఉంది. తర్వాత మీరు ఇంకేదన్నా పరిచయంగా వారి అనుభవాలు కానీ ఇంకేదన్నా చెప్పదలిస్తే చెప్పండి. అంటే నేను అప్పుడు అమెరికాకి వెళ్ళడం రావడము ఇదే బిజీగా ఉంటేనండి, సిటిజన్షిప్ తెచ్చుకోవాలని దీనికోసము. అందుకోసం నేను ఎక్కువ అక్కడ పోయి వస్తుంటేనే తను ఉంటుండి, తను ఎప్పుడు అమ్మను బుక్స్ రాయడము ఇవే చేస్తుండ్రి. చాలా సంతోషం. మరి రాజగోపాల్చారి గారి యొక్క అనుభవాన్ని, దాన్ని మీ కుటుంబ నేపథ్యాన్ని మా అందరితో మీ అనుభవాలను పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. మీపై, మాపై, మీ కుటుంబంపై, సృష్టిపై అమ్మని అదే కోరుకుంటానండి. ఒక్కటే ఈయనను విముక్తి కలిగించమ్మా. అదే కాదండి, మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మకి చెప్పిన, అమ్మ నీవు మంగళసూత్రం చేయాల్సిన అవసరం లేదు, నీవు ఆ మంగళసూత్రాన్ని నీ భర్త మా నాన్నగారు అనుకొని రోజు పూజ చేయి అని చెప్పి నేను తీపిచ్చలేదండి. అందరికీ అగేనిస్ట్ గా చెప్పి ఎవరు చెప్పినా కూడా వినకుండా మా అమ్మకి అట్లాంటివి ఏమి జరిపించకుండా ఆమెను మంగళసూత్రం పెట్టుకోమని, చిన్న బొట్టు పెట్టుకోమని, ఆ తర్వాత చేస్తే మా అమ్మ ఎంతో సంతోషపడింది. లేకుంటే నీవు లేకుంటే వీళ్ళందరూ ఏం చేస్తుండ్రో ఏమో నేను నన్ను. కానీ అమ్మ ఇది కూడా అదే అమ్మ సిద్ధాంతం, అమ్మ యొక్క ఇది. భక్త అంటే కేవలం తీసేస్తే ఉన్నట్టు, ఉంటే పోయినట్టు కాదు, మనసులో భావమే అని. తప్పనిసరిగా మీరు అందులో మేము చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాము. ఇప్పటికి 58 ఏళ్ళ పైన అయింది. అన్నేళ్ళ దీంట్లో ఎక్కడండి మర్చిపోతారు, ఏది మర్చిపోతారు? అంతేగా, ఏం మర్చిపోరు. తీసేసినంత మాత్రాన తలపులు పోతాయండి, పోవు కదా. చాలా మంచి మాట చెప్పారు. కానీ ఒక్కటండి, నాకు ఆరోగ్యం బాగా ఉంది. ఒక షుగర్ ఉంది, అది కూడా కంట్రోల్లో ఉంది. ఇంకా వేరే రోగాలు, మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి ఏమి లేవు. ఆరోగ్యం ఉంది. మరి ఈయన చేసేందుకోసం నాకు ఆరోగ్యం భగవంతుడు ఇచ్చినాడేమో అనుకుంటున్నాను. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నేను కూడా కాపాడుకుంటున్నాను. ఎందుకంటే చేసేందుకు కావాలి కదండి. సహజంగా ఇప్పుడు మీరు అమ్మని మీరు 1-2 అనుభవాలు చెప్పారు. అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఆవిడందరినీ ప్రేమగా చూసే ఒక మాతృమూర్తి, మాతృభావం కలదని, కొంతమంది దైవశక్తి కలదని,
కొంతమంది ఆవిడ సోషల్ రిఫార్మర్ అని చెప్పింది. ఈ 3 లక్షణాలు ఒకే వ్యక్తిలో ఒకే అమ్మలో కనపడుతున్నాయి. 3 ఉన్నాయి. మీకు ఉన్న అనుభవం వరకు, అంటే మీరు ఎక్కువగా చనువుగా ఉన్నారా, స్టడీ చేశారా అంటలేదు, మీ భావం తెలుసుకోవటం కోసమే మీకు ఉన్నంత వరకు అమ్మలో ఏ రకమైన భావం మిమ్మల్ని ఎక్కువగా అమ్మ వరకు అమ్మలో మీకు ఏది ఇష్టపడతారు మీరు? ఏది ఇష్టం అంటే ఎవరు వచ్చినా కూడా చిరునవ్వుతో అమ్మ వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని ఏం పర్వాలేదు నాన్న అని చెప్తున్నారు. అదే చాలా ఇష్టం అండి. చాలా చాలా బాగుంది. ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుని ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు పెద్ద అనుభవాలు ఎక్కువ లేవండి. నేను ఇప్పుడు కోరేదంతా ఈ 3-4 ఏళ్ల నుంచి ఈయన సేవలోనే తరిస్తున్నాను నేను. నేను అమ్మని కోరేది ఒకటే, అమ్మ ఇది ఒకటి ఈయనకు సహాయం చేయమ్మా అట్లా అని చెప్పి కోరుకుంటాను. ఇంకా ఇంతకన్నా వరిష్ఠగా పాడేద్దమ్మా, కొంచెం ఏదో ఇప్పుడు కొంచెం అట్లా తిరగలుగుతున్నాను. 24 గంటలు మనిషిని పెట్టినానండి, అందుకోసం తిరుగుతున్నారు. ఇంకా ఇంతకన్నా వర్షల పరిస్థితి తీసుకురాకుండా ఈయనకు విముక్తి కలిగించిన అదొక్కటే కోరుకుంటున్నానండి. మీ అనుభవాలు మాతో పంచుకుని మా అందరికీ భవిష్యత్ తరాల వారికి కొంత మీ యొక్క అనుభవాన్ని పంచినందుకు మీకు ధన్యవాదాలమ్మా. మీపైన మాపైన ఈ సృష్టిపైన ఆ జగజ్జనని కరుణ సదా ప్రసరించగలందరికై నమస్కారం చేస్తూ జై హో మాత. ఎక్కడున్నా ఆమె కాపాడుతుందనే నాకు నమ్మకం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.